హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ స్మార్ట్ కిచెన్. ఈరోజు నేను మీకు స్వీట్ షాప్ స్టైల్లో చాలా టేస్టీగా ఈజీగా బందర్ కాజాను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇందుకోసం ముందుగా ఒక బాండల్లో 2 కేజీల చక్కెర తీసుకొని ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు పోసుకొని చక్కెర పూర్తిగా కరిగి ఒక తీగపాకం వచ్చే వరకు కుక్ చేసుకోండి. చక్కెర కరిగేలోపు ఒక డీస్లో 2 కేజీల మైదా, 1 టేబుల్ స్పూన్ ఎల్లో ఫుడ్ కలర్, అలాగే తగినన్ని నీళ్లు, 200 గ్రాములు కరిగించిన డాల్డా వేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇదంతా మొత్తం బాగా కలిసేలా కలుపుకోండి. మధ్య మధ్యలో కొన్ని నీళ్లు పోసుకుంటూ ఎక్కడా ఉండలు లేకుండా పిండి మొత్తాన్ని మెత్తగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక డీస్లో 1.5 కేజీ కోవాని తీసుకొని చేత్తో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎక్కడ ఉండలు లేకుండా కోవాను మెత్తగా కలిపి ఉంచుకోండి. ఇప్పుడు ఈ కలిపిన కోవాలో 1 కేజీ మైదాను వేసుకొని ఇవి 2 మొత్తం పూర్తిగా కలిసేలా ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఇవి 2 పూర్తిగా కలిసేలా కలుపుకున్నాక ఈ పిండినిలా అనుకొని మధ్యలో 4 టీ స్పూన్ల బేకింగ్ పౌడర్, 4 టీ స్పూన్ల బేకింగ్ సోడా వేసుకొని ఇప్పుడు ఇందులో అవసరమైనన్ని నీళ్లు పోసుకొని ముందుగా ఈ బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ని వాటర్లో కలిపేసుకొని ఇవి కరిగాక ఈ పిండి మొత్తాన్ని కూడా వాటర్తో బాగా కలుపుకోండి. మధ్య మధ్యలో అవసరమైనన్ని నీళ్లు పోసుకుంటూ పిండి మొత్తాన్ని ఒక ముద్దలా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోండి. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద మైదా పిండిని చల్లుకొని మనం ముందుగా కలిపి ఉంచుకున్న మైదా పిండి మిశ్రమాన్ని ఇలా పొడవుగా రుద్దుకొని చేతితో ఇలా ప్రెస్ చేసి ఇప్పుడు చపాతీ కర్రతో పల్చగా రుద్దుకోండి. మధ్య మధ్యలో అవసరమైతే కాస్త మైదా పిండిని చల్లుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పల్చగా రుద్దుకోండి. ఇలా రుద్దుకున్నాక ఇప్పుడు చాక్తో వీటి ఎడ్జెస్ని కట్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న కోవా మిక్చర్ని ఇలా పొడవుగా రౌండ్గా చేసుకొని ఈ మైదా పిండిపై ఉంచుకొని వాటర్ని మైదా పిండిపై ఇక్కడ చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకొని తర్వాత ఈ కోవా మిశ్రమాన్ని మధ్యలో పెట్టుకొని మైదా పిండితో పూర్తిగా కవర్ చేసుకోండి. ఈ విధంగా మైదా పిండితో కోవాని పూర్తిగా కవర్ చేసుకున్నాక ఇటువైపు కూడా కాస్త వాటర్ని స్ప్రెడ్ చేసుకొని చాక్తో ఇలా కట్ చేసి దీన్ని బాగా రోల్ చేసుకోండి. ఇప్పుడు ఈ రోల్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా కాస్త లైట్గా చేసుకొని చాకుతో ఇక్కడ చూపిస్తున్న విధంగా పీసెస్గా కట్ చేసుకొని ఈ పీసెస్ని తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి. ఇదే విధంగా మొత్తం పిండిని బాగా రుద్దుకొని మధ్యలో కోవా ఉంచుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మాత్రమే ఈ పీసెస్ని నిదానంగా ఇందులో వేసుకోండి. చూడండి, ఇవి 4-5 మినిట్స్కి ఇలా పైకి తేలుతూ వస్తాయి. ఇప్పుడు వీటి మధ్యలో డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇవి డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటిని తీసి మనం ముందుగా రెడీ చేసుకున్న షుగర్ సిరప్లో వేసుకొని ఒక 4-5 మినిట్స్ అలా వదిలేయండి.
4-5 నిమిషాల తర్వాత చూడండి, ఈ కాజాలు పూర్తిగా షుగర్ సిరప్ని పీల్చుకున్నాయి కదా. ఇప్పుడు వీటిని మరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతే అండి, అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో బందర్ కాజా రెడీ. మీరు కూడా తప్పకుండా ఈ స్వీట్ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.